ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. కమింగ్ టు బిఫోర్ వీక్స్ అండి, ఒక టాపిక్ మనకి టాలీవుడ్ ని షేక్ చేసింది, జానీ మాస్టర్ ఇష్యూ. ఆ కమిటీ ఎప్పుడు ఫామ్ అయిందండి? అంటే ఐ వాంట్ టు నో దట్ కమిటీ ఆల్రెడీ ఫామ్ అయింది, రన్ అవుతుంది అని చెప్పి ఆ రోజు మీతో పాటు కూర్చున్న తమ్మారెడ్డి గారిని తన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇది ఎప్పటి నుంచో ఉందమ్మా, 2013 or 15 టైం నుంచి కూడా రన్ అవుతుంది అని చెప్పి. బట్ బయటికి ఎందుకు ఎక్స్పోజ్ అవ్వలేదు? కమిటీ వర్క్ నేచర్ ఏంటి ఇండస్ట్రీ? శ్రీరెడ్డి అప్పటి నుంచి ఇది చాలా యాక్టివ్ గా ఉందండి ఈ కమిటీ. సో ఇప్పుడు మొన్న వచ్చింది కాదు. యాజ్ ఐ సెడ్, జానీ మాస్టర్ కున్న పాపులారిటీ వల్ల దీని గురించి రూమర్స్ గానీ దాని గురించి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు, మాట్లాడి ఏమవుతుంది అని. మనకు కూడా ఉంటది కదా ఎవరైనా పాపులర్ వ్యక్తి అయితే, అలా జరుగుతుంది. కానీ ముందల నుంచి ఉంది కమిటీ. నేను ఎక్స్టర్నల్ మెంబర్ గా వచ్చి అయితే ఫ్యూ మంత్స్ అయ్యింది. అప్పట్లో ఈ కేసే కాదు, ఒక ఫేక్ కేసు కూడా దీనికి ముందల రావడం జరిగింది. అది ఇన్వెస్టిగేషన్ లో ఏం చేసిందంటే, అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ఫేక్, అంటే ఆమెకేదో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ లో గొడవ ఉంది ఎవరితోనూ, అందుకని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడానికి నన్ను ఇలా యూజ్ చేసుకోవడానికి ట్రై చేశాడు అనడమో, మార్క్స్ చేశాడు అనడమో, అట్లా ముందరికి వచ్చింది అనమాట. ఏ కండిషన్ లో ఉందండి జానీ మాస్టర్ కేసు? ఇప్పుడు ఎంత వరకు వచ్చింది, ఏమైనా చెప్పగలుగుతారు? ఎందుకు అని అంటే, తనని రిమాండ్ కి తీసుకెళ్లారు, అదంతా కొనసాగుతున్నప్పటికీ కూడా యాక్చువల్ మ్యాటర్ వాట్స్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ అనేది ఎవరికి అర్థం కాలేదు. సో అంటే ఒకటి మీరు అన్నట్టు రిమాండ్కి తీసుకెళ్ళడం కానీ, జైలుకి తీసుకెళ్తున్నారు, పోలీస్ కస్టడీలో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అన్నది ఆమె ఎఫ్ఐఆర్ పెట్టిందండి వేరియస్ ఛార్జెస్తో ఎవరైతే ఉన్నారో. దాన్ని బట్టి ఆ ఇన్వెస్టిగేషన్ అది నడుస్తూ ఉంది. అండ్ కమిటీ విషయానికి వచ్చేసరికి మా సైడ్ నుంచి ఇన్వెస్టిగేషన్ యాక్చువల్లీ కాన్ఫిడెన్షియల్గా చెయ్యాలి, ఇది అసలు బయటకు వచ్చేది కాదు. కానీ ఏంటంటే ఎఫ్ఐఆర్ కావడంతో ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు కమిటీగా కూడా, ఎందుకంటే ఎవరికి తెలియదు కదా అని చెప్పి వచ్చేసరికి, లేదు యాజ్ ఎ కమిటీ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్, మేము చేస్తున్నాము డెఫినెట్గా, మేము అన్ని దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ కాంక్రీట్ గా ఫాలో అవుతున్నాము, ఎవిడెన్సెస్ స్వీకరిస్తున్నాము అని చెప్పి ముందరికి రావడం జరిగింది. సో అలానే ఇప్పుడు ఇంత పాపులారిటీ వచ్చింది కాబట్టి అది స్పీడప్ చేసి ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలి, స్టెప్స్ తీసుకోవాలన్న కోణంగా వెళ్తోంది. ఓకే, ఇంతకు మించి ఐఎమ్ నాట్ ఆథరైజ్డ్. నో. ఫైనల్ క్వశ్చన్ ఇన్ దిస్ టాపిక్ ఓన్లీ. ఈ కమిటీకి సంబంధించి ట్రాన్స్పరెన్సీగా ఉండలేదు కాబట్టే తన స్టేషన్ వరకు వెళ్ళింది, 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కమిటీ కనుక ట్రాన్స్పరెంట్ గా పనిచేసి నాకు ఒక భరోసా ధైర్యం ఇచ్చుంటే ఇంతవరకు వచ్చేది కాదు అనేది కూడా వినిపిస్తుంది. లేదు ఇదైతే మిస్కన్సెప్షన్ అండ్ రూమర్ అండి, దాంట్లో ఏమాత్రం నిజం లేదు. ఏంటంటే ఇప్పుడు కొన్ని ఛార్జెస్కి వచ్చేసరికి క్రిమినల్ ఎలిమెంట్స్ ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్నే అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు మాకు ఒక పరిధి ఉంటుంది, పాష్ కమిటీ దానికి ఒక పరిధి ఉంటుంది. వర్క్ ప్లేస్లో ఏమి జరిగింది, నిజంగానే ఆ మగవాడు ఎవరన్నా వీటికి పాల్పడి ఉంటే అతనికి ఏ రకంగా ఇలా దెబ్బతీశాడు కాబట్టి ఏ రకంగా శిక్ష విధించవచ్చు, అంటే బ్యాన్ చేయడము, సస్పెండ్ చేయడము, అంటే జరిగిన దాన్ని బట్టి ఎవిడెన్స్ బట్టి అలా ఒక చర్య తీసుకోవాలి అని చెప్పే దాని వరకే మాకు లిమిటేషన్ ఉందండి. మిగతాది ఇలాంటివి పెట్టాలనుకోండి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ నే అప్రోచ్ అవ్వాలి. సో చాలా కేసెస్ లో అపార్ట్ ఫ్రమ్ దిస్ కేస్ పోలీస్ స్టేషన్ ని అప్రోచ్ అవుతారు, పాష్ కమిటీకి కూడా. ఈవెన్ ఎంఎన్సీస్ లో ఉన్న మహిళలు కూడా ఇది చేస్తున్నారు. పాష్ కమిటీకి వాళ్ళు ప్రాసెస్ లో హెల్ప్ చేస్తున్నారు, కంప్లైంట్ ఇస్తున్నారు, వాళ్ళకి నమ్మకం ఉంది అండ్ అలానే మెకానిజం కూడా వర్క్ చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ పోలీసులు కూడా అప్రోచ్ ఇది ప్యారలల్ గా రన్ అవుతుంది అనమాట. ఇండిపెండెంట్, దాంట్లో నమ్మకం ఫాస్ట్ గా పోలీస్ సైడ్ జరిగినప్పుడు ఈ కమిటీస్ లో చాలా స్లో స్టడీగా ఉంటాయి, ఇందులో డెసిషన్స్ అనేవి చాలా స్లోగా ఉంటున్నాయి కాబట్టి ఎక్కువ శాతం పరిష్కారం కావట్లేదు అనే మాట లేదు. తప్ప అదైతే ఖచ్చితంగా తప్పు. మా ప్రాసెస్ అయితే యథావిధిగా జరుగుతుంది, ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది. ఓకే, రైట్. మీకు అనిపించిందా ఈ కమిటీలో జాయిన్ అయిన తర్వాత, లైక్ మన మలయాళంలో రీసెంట్ గా వచ్చిన హేమ కమిటీ రిపోర్ట్, టాలీవుడ్ లో కూడా ఇలాంటిది ఇమీడియట్ గా ఒకటి పెట్టాలి, లేదా దీన్నే దాని సైడ్ టర్న్ చేయాలి అగ్రెసివ్ గా అని అక్కడ ఐ థింక్ ఫిలిం ఇండస్ట్రీ అన్ఆర్గనైజ్డ్ ఉంది కదా, ఒక చోట వర్క్ చేయరు, ఇన్ని చోట్ల వర్క్ చేస్తారు, కొత్త వాళ్ళు వస్తారు, ఒక కంపెనీ లాగా ఒక వర్క్ ప్లేస్ లేదు కాబట్టి ఇలాంటి వాటికి ఇంకా అవసరం. బాష్ కమిటీ అనేది ఇంకా ఎక్కువ అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి చాలా మందికి 24 క్రాఫ్ట్స్ లో ఎక్కడికి వెళ్ళి ఏం చెప్పుకోవాలో తెలియదు. ఇలా హెరాస్మెంట్ కి గురైనా ఎవరికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి వాళ్ళు?
అది తెలుసుకోవడానికే టైం పడుతుందేమో లాగా ఉండకూడదు కదా. సో డెఫినెట్ గా ఇలాంటి రిపోర్ట్ రావాలి, అప్పుడే కదా మార్పు అనేది జరిగేది. రిపోర్ట్ నుంచే ఏమేం మార్చాలి, ఏమేం ఇంప్లిమెంట్ చేయాలి ఇలాంటివి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా అవసరం. రైట్. ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్.